కానీ నేను గమనించాను అంటే రియల్ ఎస్టేట్ పరంగా మనం మాట్లాడుతున్నాం అంటే గతంతో పోల్చుకుంటే కాస్త శ్రీశైలం హైవేలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. సో కొత్త వెంచర్స్ చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆగిపోయాయి కొన్ని మళ్ళీ ఓపెన్ చేసి కూడా కాస్త ఎందుకు ఆ రోడ్ అంతా కొంచెం కలకల్లాడుతూ అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకి రీసెంట్గా ఆ రూట్కి వెళ్ళినప్పుడు కూడా అర్థమైంది. ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే అంటే బేసిక్గా చూడండి, అప్పుడు ఫార్మాసిటీ ఉన్నప్పుడే చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవబోయాయండి. అయితే మనకు తెలిసిందే కొన్ని ధర్నీ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ ఆగాయి. ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయండి. సో అప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు లైవ్లోకి వస్తున్నాయండి. సో అఫ్కోర్స్ రేట్లు అయితే బాగానే పెరిగాయి. శ్రీశైలం హైవేలో ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 60,000 ఉందండి. ఈ రోజుకి 60,000 రూపాయలు ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెసిడెన్షియల్, నాట్ కమర్షియల్. కమర్షియల్ ఇంకెక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఈరోజు కూడా హై ఎండ్ విల్లాస్ అమ్ముతున్నారండి. హై ఎండ్ విల్లాస్ అంటే 3 కోట్ల నుంచి 18 కోట్ల మధ్యన విల్లాస్ మనకి శ్రీశైలం హైవేలో అంత డిమాండ్ ఉంది. అంటే మీరు అన్నారు 3 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు అక్కడ విల్లాస్ కొంటున్నారని చెప్పి అంటున్నారు. అవునండి. మీరు వాస్తవ గ్రౌండ్ లెవెల్ వాస్తవమైన ఇదంతా నేను చూస్తున్నాను కదండి, మార్కెట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను విజిట్ చేశాను చాలా ప్రాజెక్ట్స్, ఈవెన్ మ్యాన్షన్స్ కూడా కడుతున్నారు. అంటే 1/2 ఎకరు 1/4 ఎకర్లో మ్యాన్షన్స్ కడుతున్నారు. ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసాం. BTR మ్యాక్ అనే ప్రాజెక్టు విల్లా సైడ్ కన్స్ట్రక్ట్ చేశారు. పెద్ద వాళ్ళందరూ తీసుకున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ కొన్నారు, 2.5-3 కోట్లు. ఈరోజు రీసేల్ 8 కోట్లకు అమ్ముతున్నారండి. 8 కోట్లు రీసేల్. అంటే ప్రాజెక్ట్ కూడా అంత బాగుంటుందండి. లేదండి, ఒక విల్లా నాకు తెలిసి ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఎట్లా ఉంటుందండి. 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అక్కడ రోడ్ డెవలప్మెంట్ సూపర్ అండి. సెక్యూరిటీ పరంగా 100% హైలీ సెక్యూర్డ్ అండి. ఆ క్లబ్ హౌస్ కూడా చాలా అల్టిమేట్గా కట్టారు. ఒక పార్క్ అంటే ఇంత పెద్ద పార్క్ అని అనుకుంటాం. సో పార్క్ కానీ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చారు. గోల్ఫ్ కోర్స్ ఇచ్చారండి. సో డెఫినెట్గా ఇట్స్ ఎ లివబుల్ కండిషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది కొంచెం రిచ్ పీపుల్ కావచ్చు, కొంతమంది హైదరాబాద్కి ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు దూరంగా ఉండడానికి, అవుట్స్కట్స్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అవునండి. పర్టికులర్ రీజన్ ఏమైనా అంటే చూడండి, సిటీ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయి, నాకు అపార్ట్మెంట్ కాదు, నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి. సిటీలో కొనాలంటే ఆ క్లమ్జీనెస్, మనకి ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది. సో నేను బేసిక్గా ఏం ప్రిఫర్ చేస్తానంటే కొంచెం అవుట్స్కట్స్, అంటే సిటీకి త్వరగా రీచ్ అయ్యే ప్లేస్. శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు చూడండి, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవే తుక్కుగూడ దాటి ఫార్మాసిటీ అనుకుందాం. ఫార్మాసిటీ రోడ్ నుంచి మనం ఇటు గచ్చిబౌలి రావాలంటే ఒక 15 మినిట్స్ 1 అవర్లో వచ్చేస్తామండి. సో అంటే 1 అవర్ ఈజ్ నాట్ ఎ బిగ్. దానికి ఇష్టపడి అందరూ వెళ్తున్నారా లేదా లేదు కాస్త సిటీకి దూరంగా ఉండి దూరం అంటే అదే అంటున్నానండి. ఈ మేజర్గా ట్రాఫిక్ కావచ్చు, వెదర్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేదా డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారా? అలాగేం లేదండి. సో బేసిక్గా ఇప్పుడు చూడండి, ఫెసిలిటీస్ ఇప్పుడు సిటీలో కాదు, అవుట్స్కట్స్లో కూడా ఉన్నాయండి. మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ. సో మన ఓవరాల్ చుట్టూ అన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ వచ్చేసాయండి. సో ఫెసిలిటీస్ ఎప్పుడూ ఎక్కడా ఉంటాయి. కావాలంటే ఒక 1 అవర్ వాళ్ళు జర్నీ చేస్తారు, బట్ అక్కడ ప్రశాంతతగా ఉంటుందండి. ప్లస్ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, క్లైమేట్ బాగుంటుంది. సో ఉండడానికి లివబుల్ కండిషన్ కాబట్టి సో జనాలు కొంచెం పర్లేదు, ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరం అయినా పర్లేదని వెళ్తున్నారండి. అంటే మార్కెట్ పడిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. అవునండి. కానీ దీనికన్నా ముందు ఎడాపెడ కొనేశారు. ఆ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై అన్ని దాదాపు కొనేశారు. రీసేల్ మార్కెట్ లేకపోవటం వల్లే ఒకసారిగా మార్కెట్ డౌన్ అయిందని చెప్పి కూడా కొంతమంది కొన్నారు. కానీ అమ్మటానికి ఎవరు ముందుకు రాకపోవటం ఒక కారణం అయితే, కొనేవాళ్ళు కూడా లేకపోవడం ఒక కారణం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే రేట్ల విషయం కూడా కొంతమంది దిగొస్తాయని చెప్పి, కొంతమంది హై ప్రైజెస్ అని చెప్పి చాలా మంది, అప్పుడున్న మార్కెట్ని బట్టి చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అవునండి. చూడండి, మార్కెట్ అయితే ఆఫ్కోర్స్ ఒక 30-40% పడిందండి ఈ గత 1.5 ఇయర్ నుంచి. బట్ ఇప్పుడు మనం కొత్త మార్కెట్ని చూడబోతున్నాం. డెఫినెట్గా మాకు ఎలా తెలుస్తాయి అంటే మనకు వచ్చే ఎంక్వైరీస్ బట్టే. ఒకప్పుడు ఎంక్వైరీస్ ఉండేదే కాదు, అలాంటిది ఇప్పుడు కస్టమర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇట్లా మీ వీడియో చూసామండి, ఏదైనా సజెస్ట్ చేస్తారా మంచి ప్రాజెక్ట్ అంటే. జనాలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ హడల్స్ అన్నీ పోయాయి మనకి, ఈ ఎలక్షన్స్ హడల్ అని, హైడ్రా హడల్ అని, ఇంకేం లేదు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, క్లారిటీ వచ్చింది, పబ్లిక్ క్లారిటీ ఇచ్చారు. ఒకటి, ఇల్లీగల్ అలౌ చేయదు గవర్నమెంట్.
సో ఇల్లీగల్గా మీరు ఏ చేసినా కూడా దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. రేపో మాపో గవర్నమెంట్ వచ్చి అది డిమాలిష్ చేయడం కన్ఫర్మ్. రీసెంట్గా హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎస్, సిటీ అవుట్స్కట్స్లో 1-2 సార్లు చూసుకొని మీరు భూములు కొనుక్కోండి, అవునండి, సో తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అవునండి, అవునండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడైతే జరగట్లేదు. డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం, ఈ సర్వే నెంబర్ మార్చి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగాయండి. బట్ ఒకప్పుడు మార్కెట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ వస్తున్నారు. ఏదో ఒక సైట్ చూపించి అమ్మి మనీ తీసుకొని పారిపోదాం అనే ఉద్దేశంతో ఎవరు లేరు ఈరోజు. ఎందుకంటే 99% లేరు నాకు తెలిసి. సో ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆచితూచి ఆలోచించే డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్ ఉంటేనే ముందుకు వెళ్తున్నారండి. సో అది గవర్నమెంట్ కూడా అదే అంటుంది, డాక్యుమెంటేషన్ చూసుకోండి, లీగాలిటీ పార్ట్ చూసుకొని వెళ్ళండి ముందుకి. సో మార్కెట్ ఈజ్ ఓపెన్, డాక్యుమెంట్స్ చూసి మీరే తీసుకోండి అంటే మై సజెషన్.